హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు రోజుకు ఉత్కంఠను పెంచుతూ ప్రతి ఎపిసోడ్తో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తున్న కార్తీక దీపం సీరియల్ కథ ఇప్పుడు పీక్స్కు చేరిందే. ఒకవైపు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సుమిత్ర, దీపలు వాళ్ళను కాపాడుకోవాలని తప్పిస్తున్న కార్తీక్, దశరథ. మరోవైపు శౌర్య విషయంలో పారిజాతం, జ్యోత్స్న ఆడుతున్న ప్రమాదకరమైన ఆట. ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్ ఇచ్చిన మాస్ వార్నింగ్ దెబ్బకు పారిజాతం గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. మరి ఈరోజు జరిగిన కథ ఏంటే, కార్తీక్ పారుతో ఆడుకున్న మైండ్ గేమ్ ఏంటే, వీటన్నింటికి మించి దశరథ్కు ఇప్పటికే తెలిసిన ఆ పచ్చి నిజం అదేనండి, దీపే తన సొంత కూతురు అన్న నిజం సుమిత్రమ్మకు తెలిస్తే ఆ ఇంట్లో ఎలాంటి ప్రళయం రాబోతోంది. ఈరోజు జరిగిన కథను భవిష్యత్తులో రాబోయే ఆ మహాఘట్టాన్ని కలుపుతూ ఈరోజు వీడియోలో క్లియర్గా విశ్లేషించుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే, హాస్పిటల్లో టెన్షన్ వాతావరణం ముగిసింది. డాక్టర్ హారిక సుమిత్ర దీపలకు చేసిన ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. సుమిత్ర గారు సేఫ్ అని డాక్టర్ చెప్పడంతో కార్తీక్తో పాటు ఫ్యామిలీ అంతా ఊపిరి పీల్చుకుంటారు. దీప కూడా ప్రాణాపాయం నుండి బయటపడింది. కానీ ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. దీపకు దూరంగా శౌర్యను దాచేయాలని లేదా కిడ్నాప్ చేయాలనే పారిజాతం వేసిన ప్లాన్ను కార్తీక్ తిప్పికొట్టాడు. శౌర్య విషయంలో కార్తీక్ విశ్వరూపం చూపించాడు. జ్యోత్స్న, పారిజాతంలకు కార్తీక్ ఇచ్చిన స్వీట్ అండ్ మాస్ వార్నింగ్ ఈరోజు ఎపిసోడ్కి హైలైట్. శౌర్య నా కూతురు, నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, మీ ఆటలు ఇక్కడ సాగవని కార్తీక్ చెప్పడంతో వాళ్ళ మైండ్ బ్లాంక్ అయిపోయింది. మరోవైపు పారిజాతం పరిస్థితి దారుణంగా తయారైంది. దాసు ద్వారా తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని, తాను దీప రూమ్ బయటే ఉన్నానని, ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధాలు చెబుతూ జ్యోత్స్నను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. కానీ ఈ గందరగోళం మధ్య శివనారాయణకు దశరథ్ ప్రవర్తనపై అనుమానాలు మొదలయ్యాయి. దశరథ్ ఏదో దాస్తున్నాడన్న విషయం ఇంట్లో నెమ్మదిగా చర్చకు దారి తీస్తోంది. ఇక్కడే ఫ్రెండ్స్, మనం కథను చాలా జాగ్రత్తగా గమనించాలి. మీకు గుర్తుండే ఉంటుంది, దశరథ్కు కార్తీక్, దాసు కలిసి ఇప్పటికే ఆ నిప్పులాంటి నిజం చెప్పేశారు. నీ కూతురు జ్యోత్స్న కాదు, పురిట్లోనే పిల్లలను మార్చేశారు, దీపే నీ సొంత రక్తం అన్న నిజం దశరథ్కు తెలిసి కుమిలిపోతున్నాడు. కానీ సుమిత్ర ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆ నిజాన్ని తనలోనే దాచుకున్నాడు. అయితే ఇప్పుడు సుమిత్ర ఆపరేషన్ సక్సెస్ అయ్యి సేఫ్ అయింది అంటే ఇక దశరథ్ ఆ నిజాన్ని ఎంతో కాలం దాచలేడు. తన కూతురు తన కళ్ళెదుటే నరకం అనుభవిస్తుంటే ఒక తండ్రిగా చూస్తూ ఊరుకోలేడు. పారిజాతం ఆడిన నాటకం క్లైమాక్స్కు వచ్చేసింది. ఏ క్షణాన్నైనా దశరథ్ లేదా కార్తీక్ సుమిత్ర ముందు ఈ నిజాన్ని బయటపెట్టడం ఖాయం. మరి అదే జరిగితే ఆ క్షణం ఆ ఇంట్లో ఎలాంటి సునామీ వస్తుందో ఇప్పుడు మనం ఊహించుకుందాం. దశరథ్ నోటి నుండి దీపే మన కన్న కూతురు సుమిత్ర అన్న మాట వెనకానే సుమిత్ర ప్రపంచం ఆగిపోతుంది. తన బిడ్డ అని ఇన్ని రోజులు గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న జ్యోత్స్న తన రక్తం కాదని, ఏ బంధం లేకపోయినా తన ప్రాణంలో చూసుకుంటున్న దీప తాను నవమాసాలు మోసి కన్న బిడ్డని తెలిసిన మరుక్షణం సుమిత్ర పడే ఆవేదన వర్ణనాతీతం. అయ్యో భగవంతుడా, నా కన్నబిడ్డ నా కళ్ళెదుటే అనాథలా బతుకుతుంటే, పని మనిషిలా కష్టపడుతుంటే, ఒక తల్లిగా నేను ఏమీ చేయలేకపోయానే అని సుమిత్ర గుండెలు బాదుకుని ఏడ్చే సీన్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తుంది. నిజం తెలిసిన వెంటనే సుమిత్రలో ఎప్పుడూ చూసే ఒక సాత్వికమైన తల్లి కనిపించదో ఉగ్రరూపం దాల్చిన కాలికలా మారుతుంది. ఇన్ని రోజులు తనను మోసం చేసి తన బిడ్డను తనకు కాకుండా చేసిన పారిజాతాన్ని పట్టుకునే నిలదీస్తుంది. నీ స్వార్థం కోసం ఒక తల్లికి తన బిడ్డను దూరం చేస్తావా? నా బిడ్డను రోడ్డు పాలు చేసి ఆ స్థానంలో నీ మనవరాలను కూర్చోబెట్టి నా ఇంట్లోనే రాజకీయం చేస్తావా అంటూ పారిజాతాన్ని చుట్టు పట్టుకుని ఇంట్లోంచి గెంటేసే స్థాయికి సుమిత్ర వెళ్తుంది. శివనారాయణకు కూడా అసలు నిజం తెలిసి షాక్లో ఉండిపోతాడు. కానీ అసలు కథ దీప దగ్గరే ఉంది. సుమిత్ర పరుగు పరుగున వెళ్ళి దీపను హత్తుకుని నువ్వు నా కూతురువే తల్లి అని చెప్పినప్పుడు దీప వెంటనే అంగీకరిస్తుందా? దీప ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. తన తండ్రి దశరథ్ అని తెలిసిన ఆ బంధాన్ని దగ్గరకు రానివ్వని దీప సుమిత్రను కూడా ప్రశ్నిస్తుంది. తన బిడ్డ ప్రేమను తిరిగి దక్కించుకోవడానికి, దీపకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి సుమిత్ర ఒక కొత్త పోరాటం చేయాల్సి వస్తుంది. ఇక జ్యోత్స్న విషయానికి వస్తే, తాను ఇంటి వారసురాలను కాదని తెలిస్తే ఆమెలో అభద్రతాభావం తారాస్థాయికి చేరుకుంటుంది. తన స్థానం, ఆస్తి, కార్తీక్ అన్నీ దీప సొంతం అయిపోతాయనే కుళ్ళు జ్యోత్స్నను పూర్తిగా విలన్గా మారుస్తుంది.
ఒంటరిగా మారిన జ్యోత్స్న మరింత క్రూరంగా దీపపై పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్ ఇచ్చిన వార్నింగ్ పారిజాతాన్ని ఎలా వణికించిందో. భవిష్యత్తులో సుమిత్రకు ఆ మహారహస్యం తెలిస్తే అంతకు మించిన సునామీ రావడం ఖాయం. ఈ నిజం బయటకు వచ్చే ఎపిసోడ్స్ కోసం బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? సుమిత్రకు నిజం తెలిసినప్పుడు దీప వెంటనే సుమిత్రను, దశరథను తన తల్లిదండ్రులుగా అంగీకరిస్తుందని మీరు అనుకుంటున్నారా? జ్యోత్స్న దీపను వదిలిపెడుతుందా? మీ మనసులో ఉన్న అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాతో పంచుకోండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ముఖ్యంగా కార్తీక్ దీపం సీరియల్ అభిమానులకు షేర్ చేయండి. ఇలాంటి అదిరిపోయే అప్డేట్స్, సీరియల్ రివ్యూల కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.